గట్కేసర్ వీబీఐటీ విద్యార్థి గణేష్ ను పట్టుకున్నారు పోలీసులు. నిన్న రాత్రి మూసాపేట్ భరత్ నగర్ లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 4 రోజుల నుంచి గణేష్ కనిపించడం లేదు. మరో అమ్మాయితో కలిసి భద్రాచలం వెళ్లాడు గణేష్. అక్కడి నుంచి అమ్మాయి తిరిగి రాగా గణేష్ రాకపోవడంతో పోలీసులకు పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. ఫేస్బుక్ చాటింగ్ ఆధారంగా గణేష్ ను పట్టుకుని పేరెంట్స్ ను అప్పగించారు పోలీసులు. అమ్మాయితో పరిచయం ఉంది, అదే కాలేజీలో క్లాస్మేట్ తోటి. ఇద్దరు కలిసి భద్రాచలం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అమ్మాయి ఎందుకో మనసు మార్చుకుంది, మరి ఏమైందో అక్కడ అది కొన్ని విషయాలు. తర్వాత అమ్మాయి వెనక్కి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఈయన చెప్పకుండా వచ్చింది. ఈయన కూడా కొంచెం కంగారు పడ్డాడు. తర్వాత అమ్మాయి ఏమైంది అనుకున్నాడు. ఈ లోపల అమ్మాయి వచ్చిన తర్వాత ఈయన కూడా తిరిగి హైదరాబాద్ వచ్చాడు. వచ్చి కూడా 3 రోజులైంది. ఇంకా మన మీడియాలో వాటిల్లో రకరకాల వార్తలు రావడం, వీళ్ళకి ఫోటోలు రావడం, భయపడ్డాడు అతను. ఇంకో విషయం ఏమిటంటే ఆ అమ్మాయి ఈయనకి 5,000 రూపాయలు ఇచ్చి ఫోన్ కూడా ఫోను అది కొనుక్కుందాం అనుకున్నారు. తర్వాత ఒక ఉంగరం ఏదో అమ్ముకుందాం అనుకున్నారు, అని కుదరలేదు. నిన్న రాత్రి ఈయన వెనకాల చాలా పార్టీస్ పెట్టి ఏసీపీగా చాలా కేర్ తీసుకున్నారు. భరత్ నగర్లో కుకట్పల్లి ఏరియాలో అక్కడ కనపడ్డారు. మీ ముందే ఆయన తండ్రికి అప్పచెప్పాం. తండ్రి యొక్క బాధ, తండ్రి యొక్క ఇబ్బంది అందరికీ అర్థమైన విషయం.